ఏపీ ప్రభుత్వం డిజిటలైజేషన్ ఎడ్యుకేషన్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ ఏపీలోని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు మంత్లీ మ్యాగజైన్ను కొత్త విషయాలను చేరవేయటకు మరియు ఆసక్తిగల విద్యార్థులు, పేరెంట్స్ మరియు ఉపాధ్యాయుల యొక్క వివిధ టాలెంట్స్ను ప్రోత్సహిస్తూ డిజిటల్ మంత్లీ మ్యాగజైన్ను డిసెంబర్ 2024 నుండి ప్రారంభించింది. ఈ మ్యాగజైన్ను ప్రతి పాఠశాలలో అందుబాటులో ఉండే విధంగా ఈ క్రింది వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ మ్యాగజైన్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మరియు ఈ మ్యాగజైన్లో ఉన్న ముఖ్యాంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మ్యాగజైన్ను csc.ap.gov.in లేదా స్కూల్ ఎడ్యుకేషన్ సమగ్ర శిక్ష వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పీడిఎఫ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనబడి మాసపత్రిక డిసెంబర్ సంచిక యొక్క విశేషాలను చూద్దాం. మొదటి పేజీలో కవర్ పేజీ ఇవ్వడం జరిగింది. దీనిలో తొలి సంచిక అని మనకి ముద్రించబడి ఉన్నది. ఇది పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి ఒక విద్యా వికాస మాసపత్రిక అని తెలుస్తుంది. ఇందులో కవర్ పేజీపై కూడా బాలిక అనేటువంటి క్యాప్షన్తో ట్యాగ్ లైన్ వధువును కాను చదువుని అని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే గురుదేవోభవ, విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు స్కూళ్ల తనిఖీలు, అన్ని పాఠశాలల్లో శిక్షా సప్తా అని కవర్ పేజీపై మొదటి పేజీలో ఇవ్వడం జరిగింది. రండి, ఇటువంటి ఎన్నో విశేషాలను ఈ పత్రికలో చదివి తెలుసుకుందాం. ఇక రెండవ పేజీలో ప్రభుత్వం అండగా, ఆనందాలు నిండుగా, చిన్నారుల పండుగ, చిరునవ్వులు మెండుగా అని మనబడి మాసపత్రిక తొలి సంచిక యొక్క ఉద్దేశాన్ని తొలి సంచికలో రెండో పేజీలో ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలను గురించి కూడా ఇవ్వడం జరిగింది. అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర, తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, మనబడి మన భవిష్యత్తు, బాలికా రక్ష, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు మొదలగు పథకాలను కూడా ఇందులో హైలైట్ చేయటం జరిగింది. ఇక మూడవ పేజీకి సంపాదకుల మాట అని క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనబడి మాసపత్రిక నిర్వహిస్తున్నటువంటి వారి టీం యొక్క వివరాలను గురించి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇంతటి మంచి ఒరవడికి శ్రీకారం చుట్టి విద్యార్థుల కోసం మొదలుపెట్టడం, ఒక మంచి ప్రారంభానికి నాంది పలికినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇక నాలుగవ పేజీకి వస్తే ప్రైవేటుకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అని రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్పడం జరిగింది. అయితే ఇదే పేజీలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపక ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం అనేటువంటి ఒక మంచి కార్యక్రమం గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఇక ఐదవ పేజీని చూస్తే స్వచ్ఛత మనందరి బాధ్యత అని స్వచ్ఛతా హీ సేవ అనేటువంటి ఒక కార్యక్రమంలో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం రూపొందించాలని, గాంధీజీ కలల్ని సాకారం చేయాలని ఇందులో సూచించారన్నమాట. ఇక ఆరో పేజీని చూస్తే మినిస్టర్ లోకేష్ క్లాస్ టీచర్ అనేటువంటి ఒక ఆర్టికల్ కనిపిస్తుంది. మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థులతో స్నేహితుడిలా సంభాషిస్తూ తమ అనుభవాలని పంచుకుంటూ పిల్లల అభ్యసన సామర్థ్యాల గురించి పరిశీలిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇదే కాకుండా పాఠశాలల్లో పేరుకుపోయినటువంటి సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేస్తూ మన విద్యామంత్రి నారా లోకేష్ గారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. దీనికోసం జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక రోజు పూర్తిగా స్కూల్ పరిశీలనకే కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది మనకి. ఇక ఏడవ పేజీని చూస్తే సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ శకటానికి ప్రథమ బహుమతి అందించడం జరిగింది. అంటే ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించినటువంటి శకటాల్లో పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటానికి ప్రథమ బహుమతి దక్కింది అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా 8వ పేజీలో చూస్తే బడి పిల్లల ప్రయోగం రైతులకు ప్రయోజనం, ఇందులో
పెనుమలూరు జెడ్పీ హై స్కూల్ విద్యార్థుల వినూత్నమైనటువంటి ఆలోచనని మనకి ఇక్కడ ఆర్టికల్గా ఇవ్వబడింది. నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ అని ప్రతి ఏటా అటల్ మ్యారథాన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రానికి అటల్ మ్యారథాన్ పోటీల్లో 2వ ర్యాంకు వచ్చిందనే సందర్భంలో ఇక్కడ మనకి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం 11వ పేజీలో చూసినట్టయితే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి మరియు సామాజిక స్పృహ, పాజిటివ్ థింకింగ్ను పెంపొందించడానికి కథలు, నవలలు కూడా ఇందులో ప్రచురించబడ్డాయి. అందులో భాగంగానే ఇక్కడ మనకు ఒక కథ డిటెక్టివ్ హిమజ అనేటువంటి ఒక కథను కూడా ప్రచురించడం జరిగింది. ఇక్కడ 12వ పేజీని చూసినట్టయితే ఇక్కడ ఇవ్వబడినటువంటి కవర్ స్టోరీని మనకి కవర్ పేజీపై కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఈ కవర్ స్టోరీ ఏంటి అని అంటే కేజీబీవీ విద్యార్థిని సజ్జగూడ నిర్మల యొక్క విజయగాథని ఇక్కడ తెలిపారనమాట. 10th టాపర్ అయ్యుండి కూడా కూలి పనులకు వెళ్ళడం వలన, అంటే ఇంట్లో పరిస్థితులు బాగోక కూలి పనులకు వెళ్ళి చదువుకి దూరం అయిపోయింది. చదువుపై ఆమెకున్నటువంటి ఆసక్తిని గమనించినటువంటి అప్పటి కలెక్టర్ గారు ఆమెకి అండదండలు అందించారు. అదేవిధంగా సమగ్ర శిక్ష వారి సహకారంతో కూడా ఆమె చదువుని కొనసాగించిందనమాట. ఈ విధంగా బడికి దూరమైనటువంటి బాలికలని నిర్మల విజయం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కథగా మనకి కవర్ స్టోరీని ఇక్కడ ఇచ్చారనమాట. ఇక అలా మనం 18వ పేజీకి వచ్చేసరికి పిల్లల యొక్క నైతిక విలువలను పెంపొందించడానికి కొన్ని వివరాలను, విషయాలను ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ ఆర్టికల్లో రేపటి పౌరులే మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారు కాబట్టి మన భారతదేశ భవిష్యత్తు అయినటువంటి ఈ బాలలను మనం, అంటే తల్లిదండ్రులుగా కానీ ఉపాధ్యాయులుగా కానీ ఎలా తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఇందులో కొన్ని మంచి విషయాల గురించి ఇవ్వబడింది. అటువంటి ఇంకా మంచి విషయాలను ఇందులో పొందుపరిచి ఉంచారు. చదివి మనం ఇంకా తెలుసుకుంటే మంచిది. ఇక 20వ పేజీని చూసినట్టయితే పాఠశాల విద్యకు దశ దిశ మెగా పీటీఎం సమావేశాలు అనగా డిసెంబర్ 7వ తారీఖున జరుపుకున్నటువంటి మెగా పీటీఎం సమావేశం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి మరియు ఉపాధ్యాయుల మధ్యన ఒక వారధిగా ఈ సమావేశాన్ని జరపడం జరిగింది. అదేవిధంగా 21వ పేజీని చూసినట్టయితే ఎస్ఎంసి యొక్క పాత్ర గురించి ఇందులో తెలపడం జరిగింది. అంటే పాఠశాల అభివృద్ధికి పాఠశాల యాజమాన్య కమిటీ అనగా ఎస్ఎంసి పాత్ర చాలా కీలకమని సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా పేజ్ నెంబర్ 22 మనం చూసినట్టయితే విద్యార్థి మిత్ర అని ఒక ప్రభుత్వ పథకం గురించి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దీని ద్వారా వరద ముంపు ప్రభావిత పాఠశాల విద్యార్థులకు గాను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అనేటువంటి కిట్లను పంపిణీ చేసినట్టుగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. పేజ్ నెంబర్ 23లో సమగ్ర శిక్షా ఉద్యోగుల చిరు సాయం అని ఒక ఆర్టికల్ ఉన్నది. అయితే ఇది చాలా ప్రశంసనీయం. ఎందుకంటే వరద బాధితులకు అండగా సమగ్ర శిక్షా ఉద్యోగులు నిలిచినటువంటి వైనం ఎంతో ప్రశంసనీయం మరియు ఆదరణీయమని మనం చెప్పుకోవచ్చు. అయితే చివరిగా 24వ పేజీ చూసినట్టయితే రచనలకు ఆహ్వానం అని చెప్పేసి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రచయితలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వబడింది. దీని ద్వారా మనకు తెలియజేసే అంశం ఏంటి అని అంటే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యా విషయక విజ్ఞాన అంశాలతో వస్తున్న మాసపత్రిక మనబడి కోసం మీ నుంచి రచనలను ఆహ్వానిస్తున్నాం. పిల్లలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించే రచనలు ఏవైనా ఎవరైనా పంపించవచ్చు. కథలు, వ్యాసాలు, కవితలు, గేయాలు, జోకులు, బొమ్మలు, కార్టూన్లు, అనువాద రచనలు, సృజనాత్మక బోధన పద్ధతులు, విద్యార్థులు రూపొందించినటువంటి ఉత్తమ ప్రాజెక్టులు, ఇలా ఏవైనా ఏ అంశాలైనా రాసి పంపండి. బాగున్న వాటిని ప్రచురిస్తామని చెప్పి ఆ రచనలు సొంతవై ఉండాలి, ఎక్కడా ప్రచురితం కాకూడదు. మీ పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, హామీ పత్రం తప్పనిసరిగా జోడించండి. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎంపిక కాని రచనలు తిరిగి పంపబడవు. ప్రచురితమైనటువంటి వాటిలో ఉత్తమ రచనలకు చక్కని బహుమతి కూడా ఇవ్వబడుతుందని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఈ రచన యజ్ఞంలో పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, రచయితలు భాగస్వాములు అవ్వాలని కోరుతున్నాం అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇందులో రచయితలు వెళ్ళబుచ్చినటువంటి అభిప్రాయాలు పూర్తిగా వారి సొంతం. రచయితల అభిప్రాయాలతో సంపాదకులకు కానీ, ప్రభుత్వానికి కానీ, పాఠశాల విద్యాశాఖ కానీ
సమగ్ర శిక్ష కానీ ఏకీభవించాల్సిన పని లేదు అని మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు. అయితే మీ రచనలు పంపించాల్సిన చిరునామా మనకి ఇక్కడ ఇచ్చారు. స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు ఎడిటర్, సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం, కేబీసీ బాయ్స్ హై స్కూల్ కాంపౌండ్, పటమట, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్, పిన్ కోడ్ 520010. ఇదే కాకుండా మీ రచనలను వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు పంపించాలనుకున్న వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వబడింది. అదేవిధంగా మీ రచనలను ఈమెయిల్ ద్వారా పంపించాలనుకున్నా కూడా manabadi.magazine@gmail.com అనేటువంటి వెబ్సైట్ మనకి ఇక్కడ ఇవ్వబడింది. దీని ద్వారా కూడా మనం మెయిల్ చేయవచ్చు. సో మనకి డిసెంబర్ నెలలో విడుదలైనటువంటి మనబడి మాసపత్రికను, అందులో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను చాలా వరకు మనం తెలుసుకున్నాం. ఇక 2025లో జనవరి నెలలో రాబోయేటువంటి మాసపత్రికను మనం ఎంతో ఆసక్తితో దానికోసం ఎదురు చూడవచ్చు. ఎందుకంటే అందులో మంచి మంచి విషయాలు, ఇంకెన్నో మంచి విషయాలు అందులో మనం తెలుసుకోవడానికి ఉంటాయి. కాబట్టి మనందరం 2025లో జనవరి మాసపత్రిక కోసం ఎదురు చూద్దాం. మరిన్ని వీడియోల కోసం మా మనోరంజక్ హిందీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ గివ్ అ లైక్ అండ్ షేర్.